వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం సినిమా హాల్లో జాతీయ గీతం వస్తున్నప్పుడు ఎందుకు నిలబడాలి మాట్లాడుకుందాం. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఆదేశించింది, సినిమా మొదలయ్యే ముందు ప్రతి సినిమా థియేటర్లోనూ జాతీయ గీతాన్ని వినిపించాలి. జనగణమన వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి అని. ఒకప్పుడులాగా రీల్తో సినిమా ప్రొజెక్షన్ అయితే ఆసక్తి ఉన్న థియేటర్స్ ఓనర్స్ మాత్రమే ఈ నియమాన్ని పాటించేవాళ్ళు, మిగతా వాళ్ళు గజనీలు అయిపోయేవాళ్ళు. అవునా, ఈ రూల్ ఉందా, మాకు తెలియదే, లేకపోతే ఇది పని చేయటం లేదు, అది పని చేయటం లేదు అంటూ 1,00,000 రీజన్స్ చెప్పి తప్పించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, అంతా డిజిటల్ అయిపోయింది. థియేటర్ ఓనర్స్ కేవలం థియేటర్ రెంట్లు వసూలు చేసుకోవడం వరకు మాత్రమే పరిమితం అయ్యారు. చిన్న ఊరిలోని సినిమా థియేటర్లో జరుగుతున్న ప్రొజెక్షన్ని కూడా శాటిలైట్ సాయంతో ముంబై నుండి కంట్రోల్ చేస్తున్నారు. సో ప్రతి థియేటర్లోనూ జాతీయ గీతాన్ని వినిపించడం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా కంపల్సరీ అయిపోయింది. ఈ నియమం అమల్లోకి వచ్చిన కొత్తలో చాలా మంది ఆక్రోశపడ్డారు. బలవంతంగా దేశభక్తిని రుద్దటం ఏమిటి అని. ఆ తర్వాత సమాధాన పడ్డారు, 2 నిమిషాలే కదా, నుంచుంటే ఏం పోయింది అని ఊరుకున్నారు. అలా కొంతమంది ఇష్టంతో, కొంతమంది ఇష్టం లేకుండా, మరికొంతమంది పక్కనోళ్ళ కోసం చాలా వరకు ఈ నియమాన్ని పాటిస్తున్నారు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు ఈ నియమాన్ని లెక్కలోకే తీసుకోవట్లేదు. సిటీస్లో కాదు కానీ ఎక్కువగా చిన్న చిన్న టౌన్స్లోను, విలేజెస్లోనూ ఈ నియమానికి సంబంధించిన నిర్లక్ష్యం బాగా కనపడుతుంది. తాగేసి థియేటర్లకు వచ్చిన వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. సో వాళ్ళని పెద్దగా తప్పు పట్టడానికి లేదు. అవకాశం, సందర్భం కుదిరితే అర్థమయ్యేట్టు చెప్తే అర్థం చేసుకుంటారు వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇంకొంతమంది ఉన్నారు, వాడు నుంచుంటే నేను నుంచోవాలా, ప్రెస్టేజ్ ఇష్యూ, డబ్బులు ఇచ్చి టికెట్ కొని థియేటర్లోకి వచ్చా, నాగేంటి పని నుంచోడానికి, అహంకారం, నేను థియేటర్కి ఎంజాయ్ చేయడానికి వచ్చా, వేరే విషయానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలా చేస్తే నాగేంటి ఉపయోగం, స్వార్థం. ముసలోళ్ళు అయితే వదిలేయచ్చు, కుర్రోళ్ళు కాళ్ళు తీసుకెళ్లి ఎదుటి సీటు మీద పెట్టి ఊపుతూ కూర్చుంటున్నారు జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు. కాలేజీ స్టూడెంట్లు కూడా ఇది మాకు సంబంధం లేని విషయం అంటూ పక్కకు తిరిగి కూర్చుంటున్నారు. కాబట్టి మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నా. సినిమా హాల్లో అనే కాదు, జాతీయ గీతం ఎక్కడ వినపడుతున్నా ఎందుకు నిలబడాలి, చాలా లెక్కుంది, మాట్లాడుకుందాం. పూర్వం మనుషులు అడవుల్లో బతికేవాళ్ళు జంతువుల్లాగా. అదే హాయి జీవితం, ఎదవ టెన్షన్స్ ఏమీ లేకుండా బతికేవాళ్ళు అనుకుంటున్నారేమో. నిజం చెప్పాలి అంటే అప్పుడే చాలా టెన్షన్. ఎవరిని వాడే కాపాడుకోవాలి. పోలీసులు, మిలిటరీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. సత్తా దమ్ము ఉంటే బతకటం, లేకపోతే ఇవాళ రేపో ఏ జంతువుకో బలైపోవటం. ఏ పులొచ్చి మీద పడుద్దు అని జింక, మిగతా జంతువులు భయపడ్డట్టే ప్రతిరోజు ప్రతి క్షణం టెన్షన్తోనే బతికేవాడు ఆది మానవుడు. కానీ మిగతా జంతువుల కంటే మనిషి తెలివైనవాడు. సమస్యలకి పరిష్కారాలు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒంటరిగా బతకడం మానేసి గుంపులుగా బతకడం మొదలుపెట్టాడు. జాతులు పుట్టుకొచ్చాయి, సంఘాలు మొదలయ్యాయి, సమాజాలు ఏర్పడ్డాయి, దేశాలు అవతరించాయి. ఇదంతా కూడా మనిషి తనను తాను రక్షించుకోవడం కోసం, సుఖంగా బతకడం కోసమే చేసుకున్నాడు. ఈ రోజున మనం కొంతవరకైనా ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నాము అంటే కారణం ఏమిటి? వేరేదైనా దేశం మన మీదకి దండెత్తుకొస్తే అడ్డుకోవటానికి మన సైన్యం ఉంది. నా మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే ఆదుకోవటానికి పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయన్న నమ్మకం. అవన్నీ కూడా మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు. ఇక వాటిల్లో అవినీతి ఉంది, అన్యాయం జరుగుతుంది, తప్పులు ఉన్నాయి, ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే. కానీ ఒక విషయం ఆలోచించండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనే వ్యవస్థే లేకపోతే ఏంటి పరిస్థితి? 24 hours పోలీసులు అందరూ డ్యూటీ చేస్తుంటేనే ఎన్నో నేరాలు, ఘోరాలు. ఇక వాళ్ళు లేకపోతే ఘోరాలు, అరాచకాలు మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. అలానే మిలిటరీ లేదు, ఏంటి పరిస్థితి? పాకిస్తాన్కి పండగ. చైనా వాళ్ళు, అమెరికా, రష్యా ఎవరో వదిలిపెట్టరో. ఆల్రెడీ పడున్నాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు నాకేసి వదిలిపెట్టారు మనల్ని. పోలీసులు, మిలిటరీ వరకే కాదు, ప్రతి పనికి ఓ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం మనం. తప్పులు జరుగుతూ ఉండొచ్చు, కేవలం అందరికీ అన్యాయం మాత్రమే జరుగుతూ ఉంటుంటే ఇలా ఉండదు, పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది. కొంతమందికి ఇవాళ న్యాయం జరుగుతుంది, సిస్టంలో ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉంటుంది. అసలు సిస్టమే లేకపోతే అంతా అస్తవ్యస్తం. బలవంతులు, దౌర్జన్యం చేసేవాళ్లే రాజ్యం వెళతారు, మిగతా వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బతకాలి.
బలవంతుడు కాకపోయినా, బలగం లేకపోయినా సామాన్యుడు కూడా సుఖంగా బతికే పరిస్థితుల్ని మనం మన చుట్టుపక్కల చూస్తున్నాం అంటే మన దేశం మనకిచ్చిన హక్కు అది. మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్నదే దేశం. దేశం అంటే మంత్రులు, ప్రభుత్వం, రాజకీయ నాయకులు కాదు. మనం దేశాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవటం. మనపై మనకే గౌరవం లేకపోతే అంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. జాతీయ గీతాన్ని పాడడం అంటే మన దేశం గురించి పాడుకోవటం, అంటే మన గురించి మనం పాడుకోవటం, మన దేశ గొప్పతనాన్ని, మన దేశ సుభిక్షతని తలుచుకొని గర్వపడటం. ఎవరైనా వ్యక్తితో అవసరం ఉంది అంటే చేతులు కట్టుకుని నిలబడతారు, వంగి వంగి దండాలు పెడతారు, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. మన దేశంతో మనకేం అవసరం లేదా? అలానే సినిమా స్టార్ల కోసం గంటలు గంటలు నిలబడతారు. ఏం చేస్తారు? ఆయన వచ్చి చేతులు వెళ్తాడు. ఎందుకంత కష్టం? 100 రూపాయలు ఇస్తే ఆయన థియేటర్కి వచ్చి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్తాడు. అభిమానం అంటూ విపరీతంగా కష్టపడటం, తిరిగి డబ్బులు ఖర్చు పెట్టడం. పోల్చి చూసుకోండి అభిమానం ఏమిస్తుందో, దేశం ఏమిస్తుందో. తరచి చూసుకోండి దేశంతో మనకేం అవసరం ఉందో. దేశం మనం బతకటానికి భద్రతనిస్తుంది, మన స్వేచ్ఛకి భరోసానిస్తుంది. నువ్వు ఒక్కడివి కాదు, సువిశాల భారతం నీతో ఉంది, 130 కోట్ల మంది నీ తోడుగా ఉన్నారు అన్న ధైర్యం ఇస్తుంది. ఇంత ఇస్తున్న దేశం కోసం అప్పుడప్పుడైనా ఒక్క 2 నిమిషాలు లేచి నిలబడి గౌరవం ఇవ్వలేమా? ప్రెస్టేజ్, అహంకారం, స్వార్థం, ఈ ఫీలింగ్స్ అన్ని కూడా దేశభక్తి అనే గర్వం ముందు దిగదుడుపు. అనవసరమైన ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునే వాళ్ళని ఏమనాలి? ఎవరిని కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు. మన దౌర్భాగ్యం ఏమిటి అంటే అవినీతి ఎలా చేయాలి, పక్కదారింపకుండా వెళ్ళి లంచాలు ఎలా ఇవ్వాలి, వీటి గురించి సలహాలు ఇచ్చేవాళ్ళు అడుగడుగునా ఉంటారు. దేశభక్తి గురించి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు కాస్త అరుదుగా ఉంటారు. కాబట్టి చాలా మంది తెలియకే పొరపాట్లు చేస్తూ ఉంటారు. తెలిసి చేసే వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళు మహానుభావులు. తెలియక పొరపాటు చేస్తున్న వాళ్ళు ఒకరిద్దరికైనా ఈ వీడియో ఉపయోగపడాలి అన్నదే నా ఉద్దేశం, అంతకుమించి మరేమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నేను చెప్పిన దాంట్లో అర్థం ఉంది అనుకుంటే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.